ఇప్పుడు ఫిజియలాజికల్, సైకలాజికల్ అంటే మానసికం. బిల్డ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కుతుంది. సెరోటోనిన్, మెలటోనిన్, డోపమైన్ ప్రొడక్షన్ ఎక్కుతుంది. మీ మెదడు లోపల 3 గ్రంథులు ఉంది. మీ మెదడు పర్ఫెక్ట్గా ఆపరేషన్ పనిచేసేదానికి 3 జ్యూస్ కావాలి: సెరోటోనిన్, మెలటోనిన్, డోపమైన్. ఈ 3 జ్యూస్ గ్రంథులు ప్రొడక్షన్ చేస్తుంది. అది ప్రొడక్షన్ పర్ఫెక్ట్గా చేసి మీ మెదడు పర్ఫెక్ట్గా పనిచేసేదానికి ఉపయోగం అవుతుంది ధ్యానం చేస్తే. ఫోబియాస్ అండ్ ఫియర్స్. ఫియర్ అంటే భయం, భీతి, అది పారిపోతుంది ధ్యానం చేస్తే. భయం, భీతి రాదు ఫ్రీక్వెంట్గా ధ్యానం చేస్తే ఉంటే. కంట్రోల్లో పెట్టుకుంటుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కుతుంది. మెమరీ ఎక్కుతుంది. క్రియేటివిటీ ఎక్కుతుంది. సృజనశీలత, చిత్రీకరణం చేసేది. ఎమోషనల్ స్టెబిలిటీ, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం బ్యాలెన్స్గా ఉంటుంది. కోపం వస్తే కూడా ఎక్కువ కోపం రాదు. కోపం ఉంటుంది, కోపం రావాలి. కోపం లేకుండా పోతే ప్రాణం లోపల ఉండేలేదు, బయటపడుతుంది. కోపం కావాలి. ఆ కోపం ఆర్డినరీ మందులకు ఎక్కువ వస్తుంది. ధ్యానం చేసే వాళ్ళకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అది ఎవరికూ డిస్టర్బెన్స్ చేసేలేదు కోపం. ఎమోషనల్ స్టెబిలిటీ, రైట్. మైండ్ ఏజింగ్ విల్ బి బ్రాట్ డౌన్. అంటే 40 days వన్స్ మీ దేహం లోపల ఉండే సెల్స్ అంతా చెడిపోతుంది. ధ్యానం చేసే వాళ్ళకు సెల్స్ లైఫ్ లాంగివిటీ 40 days అంటే 80 days, 40 days అంటే 120 days, డిపెండింగ్ అపాన్ ది ఏజ్. ద సెల్ లివింగ్ పీరియడ్ విల్ బి ఇంక్రీస్డ్, ఎక్కుతుంది. మీకెట్లా 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక ఇది ఫిక్స్ చేశారు, సేమ్ టైపు సెల్లుకు కూడా ఇంత రోజు అది లోపల ఉంటుంది, తర్వాత అది చెడిపోతుంది. ధ్యానం చేసే వాళ్ళకు అది వేదన చెడిపోయేలేదు. దానికి ధ్యానం చేసేవాళ్ళు చూస్తే చాలా యంగ్గా ఉంటారు. యూత్, దే సిమ్ టు బి సో యంగ్. 80 years దే రన్ సో ఫాస్ట్, దే వాక్ సో ఫాస్ట్. చూడండి, పెద్ద పెద్ద స్వామీజీలు వాళ్ళు కూడా పోయేదానికి అయ్యలేదు, చాలా స్పీడు. కొండ ఎక్కుతారు, ఏం స్పీడ్గా ఎక్కుతారు తెలుసా మీకు? చాలా ఎనర్జీ. బ్యాడ్ హ్యాబిట్స్, సిగరెట్ తాగేది, ఎండ తాగేది, గుట్కా, అది ఏమేముంది అంతా ధ్యానం చేసే 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 అంతా పారిపోతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ అంతా. ఇంట్యూషన్ అంటే ముందర ఏమవుతుందని ఇప్పుడే మీకు తెలుస్తుంది. ధ్యానం చేస్తే 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 ఇప్పుడు ఏం జరిగింది, ఆడా ముందర ఏం జరుగుతుంది, పాతది ఏమి అంత తెలుస్తుంది. 3 కళ్ళు ఓపెన్ అవుతుంది ధ్యానం చేసేవాడు. ఇంటర్పర్సనల్ రిలేషన్, వైఫ్ హస్బెండ్, తండ్రి కొడుకు, ఆఫీసరు మేనేజరు, అంత రిలేషన్. ఈ సొసైటీలో మీకు చాలా మందిలో కనెక్షన్ ఉంది. ఆ ఇంటర్పర్సనల్ రిలేషన్ కరెక్ట్గా ఉంటే మాత్రం పని జరిగేది. ప్రొడక్టివిటీ 100% పక్కా సక్సెస్ అవుతుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్ బాగా లేకుండా పోతే జగడాలు అవుతుంది. యూ లూజ్ యువర్ ఫ్రెండ్షిప్, యూ లూజ్ యువర్ వాల్యూ. అదంతా ఎక్కుతుంది ధ్యానం చేస్తే. రీడింగ్ కెపాసిటీ ఎక్కుతుంది. 1 పేజ్ 2 పేజీలు చదివితే నిద్ర వచ్చేస్తుంది.
ఒక పేజు 2 పేజు చదివితే నిద్ర వచ్చేస్తుంది. ధ్యానం చేసే వాళ్ళకు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూస్గా చదువుతారు. చదివేది అంత లోపల రికార్డ్ అవుతుంది. మెమరీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీది వాయిస్ రాలేదు. కట్ చేసి కాల్ చేయండి. ప్యూరిఫైస్ యువర్ బ్లడ్. అడగండి. ఎంత సమయం చేస్తే బాగుంటుంది గురుజీ? మినిమం మీ ఏజ్ ఎంత అయింది అంత టైం చేయొచ్చు. 40 ఇయర్స్ అంటే 40 మినిట్స్, 30 ఇయర్స్ అంటే 30 మినిట్, 60 ఇయర్స్ అంటే 60 మినిట్స్. అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. అంతకంటే ఎక్కువ చేయొద్దు. ఎక్కువ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం వస్తుంది. ఓకే, అంటే మార్నింగ్ ఈవినింగ్ చేయొచ్చా గురుజీ? 2 టైమ్స్. ఓకే. కమ్యూనికేషన్ లెవెల్ విల్ బి ఇంక్రీస్డ్. ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఫ్రీగా మాట్లాడతారు. హెసిటేషన్ లేకుండా ఓపెన్ అప్ చేసుకొని మాట్లాడేదానికి అవకాశం దొరుకుతుంది. అబ్జర్వేషన్ ఎక్కుతుంది. అప్పుడే మీకు టెస్ట్ ఇచ్చాను నేను. అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, మెమరీ అంతా ఎక్కుతుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్. భగవంతుడు ఏమి ఇస్తాడో దానికి తృప్తి. అసూయ లేదు. ఏమి మీకు దొరుకుతుంది దాంట్లో తృప్తి. కంటెంట్మెంట్ అని చెప్తాను. మెంటల్ ఇల్నెస్ రాదు, డిప్రెషన్ రాదు. డిప్రెషన్ ఉంటే పారిపోతుంది. డిప్రెషన్ ఉండే వాళ్ళకు నేర్పించే ధ్యానమే వేరే. అది రెగ్యులర్గా చేస్తే డిప్రెషన్ రాదు. మీది సోషల్ బిహేవియర్. చాలా ఎక్కుతుంది. ధర్మం చేసే మనసు. ఎవరికి కావాలి వాళ్ళకి మేమా ఇచ్చేదానికి, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఆయనకి ఇచ్చేది. సోషల్ సర్వీస్. మనసు విశాలమవుతుంది. స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ అంతా పారిపోతుంది. బ్యాడ్ హ్యాబిట్స్, డ్రగ్స్, అపిన్, చరస్సు అంతా, ఆ ప్రాక్టీస్ అంతా, హ్యాబిట్స్ అంతా పారిపోతుంది. మెడిసినే వద్దు. ఎప్పుడు మీరు ధ్యానం చేస్తారో మీ దేహం లోపల ఎప్పుడు మీకు ప్రపంచ శక్తి ఎక్కువ లోపల పోతుంది. ఆటోమేటిక్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కుతుంది, రెసిస్టెన్స్ పవర్ ఎక్కుతుంది, మెడిసినల్ ఇంటేక్ విల్ బి బ్రాట్ డౌన్. చాలా ఆనందంగా నిద్ర వస్తుంది ధ్యానం చేసేవాళ్ళకు. తక్కువ నిద్ర చేస్తే కూడా మీకు రెస్ట్ దొరికినట్లే ఉంది. నేను 10:30 గంటకు పండుకుంటాను. 10:30, 11, 3 గంటకు లేపేస్తాను. జస్ట్ 4.5 hours 5 hours స్లీప్ డైలీ. ఐస్ రెస్ట్ సరిపోతుందా? ఐస్ కళ్ళకి నా ఎంటైర్ బాడీనే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది, కళ్ళు మాత్రం లేదు. కళ్ళకు 8 hours రెస్ట్ కావాలని అంటారు కదా. రెస్ట్ అంటే ఏమి? నిద్రపోయేది కాదు. ధ్యానం చేస్తే నిద్రపోయేది ఏమిటికి నిద్రపోతారు? మైండ్ రిలాక్స్ అయితే బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఎనర్జీ దొరుకుతుంది. ధ్యానం చేసినప్పుడు 100 times ఎక్కువ ఎనర్జీ దొరుకుతుంది. మీరు అన్నం తినేదే ఎనర్జీ కోసరం. మీ దేహం లోపల ఎనర్జీ ఉంటే వన్నం ఏంటి తింటారు. నేను ఇంత తీసుకుంటాను అంతగా. ఈ లోపల ఎనర్జీ ఉంటే వన్నం ఏంటికి 2 times తీసుకుంటే చాలు.
డైలీ. ఇప్పుడు మార్నింగ్ నాకు టిఫిన్ లేదు, బ్రేక్ఫాస్ట్ టైం అయింది వచ్చాను, ఏం ప్రాబ్లం లేదు. తిన్నట్టే ఉన్నారు. ఆ గురుజీ మీకు ఏజ్ ఎంత ఉంటుంది? 70. 70. సో రెస్పాన్సిబిలిటీ ఎవరైనా ఇస్తే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, జవాబుదారీ. నాకు వద్దప్ప, నువ్వే చెయ్యి, అదేమి ఇస్తారో నువ్వే తీసుకో, నేనంతా చేసేలేదు అని చెప్తారు. ధ్యానం చేసే వాళ్ళకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆ జవాబుదారీ అది వస్తుంది. ఇది రెస్ట్లెస్ థింకింగ్, అది ఎంత పని ఇస్తే కూడా ప్రాబ్లం లేకుండా చేస్తారు మీరు, అంత ఎనర్జీ లెవెల్ ఎక్కుతుంది. వరీస్ రాదు, వరీస్ ఉంటే కూడా అది ఏమి ఎఫెక్ట్ చేయదు. దుఃఖం రాదు, దుఃఖం ఉంటుంది, అది ఎఫెక్ట్ రాదు మీకు. ఆర్డినరీ మందులకు దుఃఖం వచ్చేస్తే ఏడతారు, కంట్రోల్ ఉంటుంది. ఏదే సిచ్యువేషన్ వస్తే కూడా దాన్ని ఫైట్ చేసేదానికి కంట్రోల్ వచ్చుతుంది. డెసిషన్ మేకింగ్ బికమ్ ఈజీ, కన్ఫ్యూషన్ రాదు, పర్ఫెక్ట్ డెసిషన్ తీస్తారు. అది ఏం డెసిషన్ తీస్తారో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్పిరిచువల్ బెనిఫిట్స్,